అందరికీ నమస్కారం. వసంతకాలపు వేకువజామున ప్రకృతి పులకిస్తుండగా చైత్రశుద్ధ నవమి నాడు వినిపించే రామనామ స్మరణ హిందూ సంస్కృతిలో ఒక మధురమైన అనుభూతి. రామో విగ్రహవాన్ ధర్మః అంటే రాముడు విగ్రహం దాల్చిన ధర్మం అని అర్థం. ఒక ఆదర్శ పుత్రుడిగా, సోదరుడిగా, భర్తగా మరియు పాలకుడిగా మానవజాతికి దిశానిర్దేశం చేసిన శ్రీమహావిష్ణువు 7వ అవతారమే శ్రీరాముడు. లోక కళ్యాణం కోసం, దుష్ట శిక్షణ కోసం జన్మించిన ఆ రఘురాముడి జన్మదినం మరియు సీతారాముల కళ్యాణోత్సవమే ఈ శ్రీరామనవమి. ఈ ఏడాది శ్రీరామనవమి 2026 మార్చి 27 శుక్రవారం నాడు జరుపుకోబోతున్నాము. నవమి తిథి ప్రారంభం మార్చి 26 రాత్రి 8:45 నవమి తిథి ముగింపు మార్చి 27 రాత్రి 7:12 పూజా సమయం అభిజిత్ ముహూర్తం ఉదయం 11:15 నుండి మధ్యాహ్నం 1:40 వరకు. శ్రీ సీతారాముల కళ్యాణం సాధారణంగా అన్ని దేవాలయాలలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం త్రేతాయుగంలో అయోధ్యను పాలించే దశరథ మహారాజుకు పుత్ర సంతానం లేకపోవడంతో వశిష్ఠ మహర్షి సూచన మేరకు పుత్రకామేష్టి యాగం చేస్తారు. ఆ యాగఫలంగా లభించిన పాయసాన్ని స్వీకరించిన కౌసల్యాదేవికి చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడు. సూర్యవంశోద్భవుడైన రాముడు తన జీవితాంతం సత్యం మరియు ధర్మం వైపే నిలబడి రావణ సంహారం ద్వారా అధర్మాన్ని అణచివేశాడు. రామావతారంలోని 2 అద్భుత ఘట్టాలు. అహల్య శాప విమోచనం. గౌతమ మహర్షి శాపం వల్ల రాయిగా మారిన అహల్య శ్రీరాముడి పాదధూళి సోకగానే తిరిగి మనిషిగా మారుతుంది. ఇది భగవంతుడి పట్ల అచంచలమైన నమ్మకం ఉంటే ఎంతటి కష్టమైనా తొలగిపోతుందని నిరూపిస్తుంది. శబరి భక్తి. రాముడి కోసం ఏళ్ల తరబడి వేచి చూసిన శబరి తను సేకరించిన పళ్లను ముందుగా రుచిచూసి ఎక్కడ పులుపుగా ఉంటాయో అని తీపిగా ఉన్నవాటిని మాత్రమే రాముడికిస్తుంది. ఎంగిలి పళ్లైనా రాముడామె ప్రేమని చూసి స్వీకరిస్తాడు. అంటే భగవంతుడికి కావాల్సింది ఆడంబరాలు కాదు, నిర్మలమైన భక్తి మాత్రమే అని ఈ కథ చెబుతుంది. రాముడు కష్టాల్లో కూడా ధర్మాన్ని వీడలేదు. నేటి సమాజానికి నైతిక విలువలు ఎంత ముఖ్యమో ఈ పండుగ గుర్తుచేస్తుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలనే ఆకాంక్షతో రామరాజ్యం భావనను స్మరించుకుంటాం. పూజా విధానం మరియు వేడుకలు. తెల్లవారుజామునే స్నానం చేసి పూజాగదిని పూలతో, మామిడి ఆకులతో అలంకరించుకోవాలి. సీతారామ లక్ష్మణ, భరత శత్రుఘ్న మరియు హనుమంతుడి పటాలకు గంధం, కుంకుమ పెట్టి షోడశోపచార పూజ చేయాలి. శ్రీరామనవమి అంటేనే వడపప్పు మరియు పానకం. వేసవి తాపాన్ని తగ్గించడానికి పెసరపప్పు చలువ చేస్తుంది మరియు బెల్లం, మిరియాల పానకం రోగనిరోధక శక్తి ప్రసాదంగా ఇస్తారు. దగ్గరలోని రామాలయానికి వెళ్లి సీతారాముల కళ్యాణం చూడటం అత్యంత పుణ్యప్రదం. శ్రీరామనవమి కేవలం ఒక తిథి మాత్రమే కాదు, అది మన మనసులోని అశాంతిని తొలగించి శాంతిని నింపే ఒక పవిత్ర ఘడియ. రామ అనే 2 అక్షరాలలో అద్భుతమైన శక్తి ఉంది. ఆ నామాన్ని స్మరిస్తే మనస్సు నిశ్చలమవుతుంది. ప్రతి ఇంటిలో ధర్మం వర్ధిల్లాలని, ప్రతి హృదయం రామనామంతో పులకించాలని కోరుకుంటూ ఈ శ్రీరామనవమి మీ జీవితంలో వెలుగును నింపాలని ఆశిద్దాం. జై శ్రీరామ్. శ్రీరాముని కృపతో మీ జీవితంలో ధర్మం, సత్యం, విజయాలు ఎల్లప్పుడూ నిలవాలని కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. నమస్కారం.